అంటే ఆయన ఇట్లాంటి వ్యక్తిత్వం అని నాకేం తెలియదు కదా. అప్పుడు చాలా సింపుల్గా అంటే ఇప్పుడు ఇంత హార్ష్గా ఉంటాడు, ఇట్లా వాళ్ళని బెదిరిస్తాడు, వీళ్ళని బెదిరిస్తాడు, ఇట్లాంటివి మాకు తెలియకపోయేది. నేను కాలేజీలోనే ఉండేటివి, ఒక పక్క గొడవలు అయితేనే ఉండేటివి కూడా మాకు తెలియపోయేది. చాలా సాఫ్ట్గా ఉండేవాడు నా దగ్గర, సాఫ్ట్గా మంచిగా మాట్లాడేవాడు, నచ్చాడు అంతే. ఇంకా తర్వాత పెళ్ళైనాక ఎప్పుడు అనేవాడు, నీకు పెళ్ళైనాక ఒక విషయం చెప్తా, పెళ్ళైనాక ఒక విషయం చెప్తా అని. అంటే ఏంటోలే అని నేను అనుకునేదాన్ని. పెళ్ళైనాక ఆయన చెప్పకుండానే నాకు తెలిసిపోయింది అది ఏంటో. ఇంకా అప్పుడు ఏం చేయడానికి కూడా టీ కప్పులో తుఫాన్ వచ్చింది అంతే. అంతే ఇంకా అలవాటు చేసుకున్నాను. నాకు ఎందుకు పెళ్లికి ముందు చెప్పలేదని అయితే అడగలేదు, భయం వేసింది అడగడానికి. ఒక్కటే మాత్రం అంటా అన్నట్టు, మామూలుగా మా అత్తమ్మ కూడా అనేది, అసలు నా కొడుకును నువ్వు కాబట్టి చేసుకున్నావు, ఇంకొకరైతే చేసుకోకపోదురు అని మా అత్తమ్మ కూడా అనేది అన్నట్టు. ఎందుకంటే మా అత్తమ్మను కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు కదా, ఊర్లో ఏవో గొడవలు తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి ఇంటి మీదకి తీసుకొచ్చి వీళ్ళని ఇబ్బందులు పెడతా ఉండేది కదా. మా అత్తమ్మకి చిన్నప్పటి నుంచి ఇంత అనుభవం. ఏదన్నా వెహికల్ కొనియమనేవాడు అంటే, నా దగ్గర పైసలు ఎవరు అంటే కత్తి తెచ్చి నేను చేయకోసుకుంటా, నాకు కొనిస్తావా కొనియవా అని చెప్పి అట్లా బెదిరించేవాడు అన్నట్టు. అట్లా చేసేవాడు. అందుకని కొంచెం మా అత్తమ్మ గారాబం కూడా ఎక్కువ, చిన్న కొడుకు ఒకటి. అట్లా మళ్ళీ వీళ్ళ పాలోళ్ళు అంటారు కదా, దాయాదులు, వాళ్ళకి వీళ్ళ మధ్యలో గొడవల్లో ఈయన కొంచెం ర్యాష్ తయారైపోయిండు అన్నట్టు. అట్లా ఈ టైప్ అయిపోయిండు. అయినా కూడా అది మంచితనానికే ఉపయోగించిండు, బయట ఎక్కడా కూడా కానీ చెడు చేయడానికైతే ఎక్కడ కూడా ఉపయోగించలేదు. ఇప్పటికీ కూడా ఉపయోగిస్తాడు, అవసరమైనప్పుడు ఉపయోగిస్తాడు, మంచి చేయడానికి ఉపయోగిస్తాడు ఆ వ్యక్తిత్వాన్ని. అంతే తప్పితే ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోలేదు. సో ఇంత కటువుగా హార్ష్గా బయట ఉండే వ్యక్తి మీ దగ్గర ఎలా సాఫ్ట్గా ఉన్నారు? అసలు ఉంటాడు, రేఖమ్మ అనే పిలుస్తాడు నన్ను. రేఖమ్మ అంటారు. మళ్ళీ ఎవరు పిలవద్దు, అది ఆయన ఒక్కడే పిలవాలి. ఎవరన్నా పిలిస్తే కొంతమంది అంటే మాకు క్లోజ్గా ఉండే ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా పిలిస్తే మొహమాటం లేకుండా చెప్తాడు, మీరు రేఖమ్మ అని పిలవ, అక్క అని పిలవండి, నేను ఒక్కడనే పిలవాలి రేఖమ్మ అని చెప్పేసి. లవ్ యూ కూడా చెప్తాడు. ఐ లవ్ యూ చెప్తారా? లేచిపోదామా అని అడుగుతాడు. ఇప్పటికీ ఎప్పుడన్నా మూడు వచ్చినప్పుడు అడుగుతాడు, లేచిపోదాం అంటే. ఫన్లో మేమందరం కూర్చున్నప్పుడు వీళ్ళందరితో నొద్దు, లేచిపోదామా అని చెప్పి. కామెడీగా ఉంటాడు, కూర్చున్నప్పుడు మంచిగా జోవియల్గా ఉంటాడు, అట్లేముండదు.